కృపగల దేవ, జీవం గల్ల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక నూతన దినం అనుగ్రహించి మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని పాటల ద్వారా స్తుతించుటకు, మీ మాటల ద్వారా మేము బలపడుటకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి, ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. మిగిలిన కార్యక్రమ భాగంలో అంతటిలోనూ తండ్రి మీ యొక్క కృపను, మీ యొక్క తోడును మాతో కొనసాగించమని వేడుకొనొచ్చు. మమ్మల్ని బలపరచమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఆదివారం మనం ఇలా కూడుకున్నప్పుడు బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని చక్కని సంగతులు మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ప్రత్యేకించి మనం యాప్రాల్లో కూడుకుంటున్నప్పుడు ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి స్త్రీల జీవితాలను మనము కొన్ని వారములుగా, ప్రత్యేకించి లాక్డౌన్ అయినప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న స్త్రీల జీవితాలను మనము ఆలోచిస్తూ వస్తున్నాం. అవి కేవలము స్త్రీలకు మాత్రమే పాఠాలు కాదు, వారి ద్వారా అందరము నేర్చుకోవాల్సిన పాఠాలు అని హన్నా గారి గురించి మనం మాట్లాడుకున్నాం. హవమ్మ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. హవమ్మ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఏదేను వనములో ఆవిడ జీవితాన్ని చూసాం, ఏదేను వనము బయట కూడా ఆవిడ జీవితాన్ని చూసాం. అలాగే శ్రీమతి నోవాహు గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మనకు బైబిల్లో కనబడని వారి పేర్లు కూడా ప్రస్తావించబడని, కనబడని అంటే వారి పేర్లు ప్రస్తావించబడని ఒక ముగ్గురు స్త్రీలను నేను తీసుకోబోతున్నా. వారి పేర్లు అయితే లేవు కానీ వారి ప్రస్తావన ఉంది. ఎవరు చూద్దాం ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయం వచనము కూడా 7. ఒకసారి చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులును, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. చాలు. ప్రళయము వలన ప్రమాదం ఉందని దేవుడు నోవహు గారికి, ఇంటి యజమానుడిగా నోవహు గారికి తెలియజేశాడు. ఆనాటి తరములో నోవహు గారి మాటలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఓడ మాత్రం కట్టడం కాదు, కానీ ఖచ్చితంగా ఆయన సువార్త ప్రకటించి ఉంటాడు అని మనం నమ్మి తీరాలి. మారు మనసుకై నోవహు గారు చేసిన సువార్త ప్రకటన ఎవరు కూడా స్వీకరించలేదు, నమ్మలేదు. కానీ తనను నమ్మిన వారు ఎవరైనా ఉన్నారంటే తన కుటుంబీకులు నమ్మారు. దేవుడు మాట్లాడింది కేవలం నోవహు గారితో మాత్రమే. కానీ నోవహు గారితో దేవుడు మాట్లాడాడు అన్న సంగతిని నమ్మింది ఆయన సతీమణి, ఆయన కుమారులు, ఆ కుమారుల భార్యలు, కోడంటారు. వీళ్ళందరూ నమ్మారు కనుకనే ఓడెక్కారు. మనం లోతు గారిని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నప్పుడు లోతు గారి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. అదే ప్రాంతంలో లోతు గారి కుమార్తెలకు ఆల్రెడీ వివాహం ఫిక్స్ అయింది. ఎవరికిచ్చి పెళ్లి చేయాలో కూడా ఆల్రెడీ ఆ అబ్బాయిలను వాళ్ళు చూసి పెట్టుకున్నారు. కానీ కాబోయేటువంటి మామగారు అంటే లోతు గారు, ఆయనలో ఉన్నటువంటి నీతిని కాబోయే అల్లుళ్ళు గుర్తించలేకపోయారు. అందుకే కొద్దిసేపు దాన్ని అగ్ని ప్రళయం అనుకుంటే అందులో ఆహుతైపోయారు. లోతు గారికి కాబోయే లేదా కావలసినటువంటి అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించని విషయాన్ని నోవహు గారి కోడళ్ళు గుర్తించారు. ఇది మనం జాగ్రత్తగా మనము ఆలోచించగలగాలి. ఒక వచనం చూద్దాం.
ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. 14. లోతు బయటికి వెళ్ళి, చూసారా, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, దేవుడి పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండేను. అంటే మీకు మ్యాటర్ అర్థమైపోయిందా? పెళ్లి ఫిక్స్ అయింది లోతు గారి కుమార్తెలకు. ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో లోతు గారు తన కుమార్తెలను, అయ్యో నా భార్యతో పాటు నా కూతుర్లతో పాటు నాకు కాబోయే అల్లుళ్ళను కూడా నేను కాపాడుకోవాలి అని కాబోయే ఒక మామగారు భారము కలిగి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, రండి వెళ్ళిపోదాం, ప్రమాదం పొంచుంది, ఇక్కడ ఉండడం మనకేమాత్రము క్షేమం కాదు అని చెబితే, ఆ అల్లుళ్ళ దృష్టికి ఆయన ఒక ఎగతాళి వారు చేసే స్థితిలో కనపడ్డారు. మా మామగారికి లేదా కాబోయే మామగారికి పిచ్చి పట్టింది, దేవుడట ఇంత గొప్ప పట్టణాలను శిక్షిస్తాడట, నామరూపాలు లేకుండా చేస్తాడట. ఇది మేము నమ్మాలి, చూద్దాం ఏం చేస్తాడో. లోతు గారి కుటుంబానికి ఆయనే యజమాని, నీతిమంతుడు, భక్తుడు. అలాంటి నీతిమంతుడు చెబుతున్న మాటలు ఆ అల్లుళ్ళకి ఎక్కలేదు. పోనీ కాబోయే అల్లుళ్ళు, ఈ అల్లుళ్లకు ఉన్న బుద్ధిహీనత నోవహు గారి కోడళ్లకు లేదు. అది గమనించండి. నేను 2 కుటుంబాల గురించి ప్రస్తావిస్తున్నాను. ఒక ఇంట్లో కోడళ్ళు, మరొక ఇంట్లో అల్లుళ్ళు. వీళ్ళిద్దరిలో ఎవరు బుద్ధిమంతులుగా కనబడుతున్నారు మనకు? నోవహు గారి కోడళ్ళు బుద్ధిమంతులుగా, జ్ఞానులుగా కనబడుతున్నారు. చూడండి, లోతు గారి అల్లుళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకున్నామో మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఈ కోడళ్ళ గురించి మళ్ళీ చదువుకుందాం. అదే 7వ వచనం, ఆదికాండం 7:7. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు, నెక్స్ట్ అతని కోడళ్ళు కూడా ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అంటే ఈ కోడళ్ళు నమ్మిందేంటి, ఆ కోడళ్ళు గుర్తించిందేంటి? మా మామగారు చెప్పారనంటే అది కరెక్ట్గా 100% నిజమై ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడని మాకు తెలుసు, దైవజనుడని తెలుసు, భక్తుడని తెలుసు, విశ్వాసి అని తెలుసు, దేవునితో ఆయనకున్నటువంటి సహవాసం మాకు తెలుసు. ఆ దేవుడు ప్రత్యక్షంగా మాతో మాట్లాడి ఉండకపోయిండొచ్చుగాక, కానీ ఒక ఇంటి పెద్దగా, ఒక ఇంటి యజమానిగా, దట్టు ఒక దైవ సేవకుడిగా ఆయన చెప్పాడు అనంటే మనము తలదించడమే మనకు మంచిది. వీళ్ళు చేసిన పని ఆ ఇంటి అల్లుళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు చెయ్యని పని ఈ ఇంటి కోడళ్ళు చేశారు. గమనిస్తున్నారా? ఇప్పుడు ఈ కోడళ్ళకు మనం సలాం కొట్టాలా లేదా మీరు చెప్పండి? కొట్టాలి కదా. అంటే చరిత్రలో జ్ఞానవంతులైన కోడళ్ళుగా నోవహు గారి కోడళ్ళు కనబడుతున్నారు. ఎంత చక్కని ధన్యత ఆ కుటుంబానికి. సహజంగా మనందరి సమాజంలో లేదా మనం నివసించే సమాజంలో కుటుంబాలలో ఇబ్బందులు కలుగుతుంటాయి. అప్పుడప్పుడు ఆ ఇబ్బందులు కలగడానికి కొన్ని సందర్భాల్లో కోడళ్ళు కారణమవుతుంటారని మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. కానీ కోడలు అనగానే సమస్యలు తెచ్చిపెట్టేది, కోడలు అనగానే ఇబ్బందులు కలిగించేది, కోడలు వస్తే ఇంటికి కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది అనేటువంటి భావన బహుశా ఈరోజు మనకుండొచ్చేమో. కానీ ప్రారంభంలో ఈ కోడళ్ళు మాత్రం ఇలాంటి ఆలోచనలన్నిటికీ కూడా వాళ్ళు సమాధానం ఇస్తున్నట్టుగా. దయచేసి ఈరోజు ఈ ముగ్గురిని మనం చూద్దాం. చెప్పండి, వాళ్ళ పేర్లేంటి? నోవహు గారి కోడళ్ళ పేర్లేంటి? తెలీదు, లేదు కనుక తెలీదు. కానీ షేము, హాము, యాపెతు అనేటువంటి ఈ ముగ్గురు కుమారులకు వారు భార్యలుగాను, అత్తమామలకు కోడళ్ళుగాను వాళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా సీన్లోకి వెళ్దాం. ఈ ముగ్గురు కోడళ్లకు పుట్టిల్లు అనేది ఒకటి ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ పుట్టిల్లోళ్ళు కూడా ఎగిరిపోయారు జలప్రలయంలో. పెద్ద కోడలు కుటుంబం అవుట్, రెండో కోడలు కుటుంబం అవుట్, మూడో కోడలు కుటుంబం అవుట్. మీరు చెప్పండి, ఈ ముగ్గురు కోడలు పుట్టింటి వాళ్ళకి ఈ విషయం చెప్పి ఉంటారా? చెప్పి ఉండరా? ఖచ్చితంగా చెప్పే ఉంటారు కదా. అమ్మ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది, నాన్న మీద ప్రేమ లేకుండా, తోబుట్టుల మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ఉంటారు. ఏమని? అతి త్వరలో భయంకరమైనటువంటి ప్రమాదం ప్రపంచానికి పొంచి ఉంది, ప్రపంచమే వినాశనం కాబోతోంది, ఈ భయంకరమైనటువంటి తరాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు, మా మామగారు ఓడగడుతున్నాడు, మేమందరం సహాయపడుతున్నాం, మీరెందుకు మీ ప్రాణాలను రక్షించుకోకూడదని ఇంటోళ్ళకు వాళ్ళు చెప్పకుండా ఎలా ఉంటారు? రైట్. వాళ్ళు రాలేదన్న సంగతి మనకు క్లియర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి ఓడెక్కలేదు. ఈ కోడలకు సంబంధించిన పుట్టిల్లు ఏదైతే ఉందో ఆ పుట్టింటి వారు ఎవరు కూడా ఓడెక్కలేదు. ఎక్కలేదు అని అంటే ఈ కోడలు చెప్పిన మాట వాళ్ళకి ఎక్కలేదని, వాళ్ళకి మ్యాటర్ ఎక్కలేదు కనుక వాళ్ళు ఓడెక్కలేదు కదా. రైట్. ఎప్పుడైతే తమ ఇంటి బిడ్డ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చెబుతున్నటువంటి మాటలు వీరికి ఎక్కలేదో, వీళ్ళు ఏం చెప్పి ఉంటారు చెప్పండి? పుట్టింటి వాళ్ళు ఈ కోడళ్ళకి ఏం చెప్పి ఉంటారు? మీ మామ కంటే పిచ్చి పట్టింది, మీకేమైంది, చదువుకున్నారుగా, కష్టపడి డిగ్రీ చేయించింది దేనికి, ఇలాంటి టైంలో మీరు ఆలోచిస్తారని. ప్రపంచం నాశనం కావడం ఏంటి, ఓడగట్టడం ఏంటి? ఓడ నీళ్ళలోకి తీసుకొని పోవట్లేదు నోవాహు గారు, ఓడ కట్టడం వరకే. నోవాహు గారి డ్యూటీ ఏంటి? ఓడను కట్టడం వరకు మాత్రమే. ఆయన తోసుకుంటూ వెళ్ళి సముద్రంలో ఉదయకూడదు, సముద్రమే వస్తుంది చక్కగా దాన్ని లేపడానికి. మామూలుగా ఒక షిప్ను కట్టిన తర్వాత మీరు యూట్యూబ్లో చూస్తే వీడియోస్, ఒక ఓడను కట్టిన తర్వాత దాన్ని చాలా కట్టుదిట్టంగా దాన్ని సముద్రంలోనికి పంపిస్తారు. అలాంటి పని బాధ్యత నోవాహు గారికి లేదు ఇప్పుడు. ఎందుకు? ఓడను సముద్రంలోనికి పంపించాల్సిన అవసరంలా, సముద్రమే వస్తుంది త్వరలో. ఈ విషయాలన్నీ కూడా కోడళ్ళు ఇంటోళ్ళకు చెబుతుంటే వాళ్ళకి ఏమై ఉంటుంది? ఇప్పుడు లోతు గారి అల్లుళ్ళకి ఎలాగైతే లోతు గారు ఎగతాళికి కారణమయ్యాడో అలానే కారణమై ఉంటారు. మీ మామకేమైంది, మీ మామకు ఒత్తాసు వెలుగుతున్న మీ అత్తకేమైంది, తల్లిదండ్రులకు ఒత్తాసు వెలుగుతున్న మీ భర్తలకేమైంది, ఎందుకైనా మంచిది ఇది ముదరకుండా ఉండాలంటే ఆ లగేజ్ బ్యాగు సూట్ కేసు మొత్తం సర్దుకొని ఇంటికి వచ్చాడని చెప్పే ఉంటారు వీళ్ళు పండక్కి. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ముగ్గురు కోడళ్ళు కూడా మామగారి మాటపై నిలబడ్డారనంటే వారికి వారి ఇంటి యజమాని నోవాహు గారు సేవకుడు, ఆయనపై వారికి ఉన్నటువంటి నమ్మకం ఎంతనో ఒకసారి ఆలోచించండి. ఓవరాల్గా నోవాహు గారి కుటుంబంలో దైవిక వాతావరణం ఎంత లేకపోతే ఇంటి ఇల్లాదులు మొత్తం అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాటపై నిలబడి అందరూ కలిసి ఒకటే తీరు కలిగి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ నోవాహు గారి కోడళ్ళు ప్రపంచంలో ఉన్న కోడళ్ళందరికీ స్ఫూర్తి కాదంటారా అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా కదా. జనరల్గా ఎవరికైనా కూడా పుట్టింటోళ్ళ మాటలు ఎక్కుతాయి. అది కరెక్ట్ కాకపోయినా సొంతింటోళ్ళు ఏం చెబితే అది ఎక్కుతాయి. కానీ ఈ ముగ్గురు కూడా జ్ఞానులుగా కనబడుతున్నారు. మీరు గమనించండి, ఈ ముగ్గురు కూడా జ్ఞానవంతులుగా కనబడుతున్నారు. పుట్టింటి నుంచి మ్యాటర్ వస్తుంది, అత్తగారింటి నుంచి మ్యాటర్ వస్తుంది, ఇద్దరి దగ్గర నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రళయం రాబోతుందనే మాట అత్తగారింటి మాట, మీ అత్తగారికి మీ మామగారికి పిచ్చి పట్టిందనే మాట పుట్టింటోళ్ళ మాట. కానీ వీళ్ళు మాత్రం ఏం ఆలోచించారు? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది క్షేమం, ఏది క్షేమం కాదు. ఇదంతా మనం ఆలోచించేటప్పుడు మామగారి మాటను వాళ్ళు స్వీకరించారు అని అంటే ఈ కోడళ్ళకి మామగారు అంటే ఏముందో చెప్పండి? గౌరవం. అంతేనా? మామగారితో పాటు ఎవరి మీద గౌరవం ఉందంటారు కోడళ్ళకి? అత్తగారి మీద కూడా. దేవుడు సరే, అత్తమామల పైన వాళ్ళకు గౌరవం లేకపోతే ఓడెక్కేవాళ్ళు కాదు. మనం నిలబడి ఆలోచిస్తే ఈ తెర వెనుక
ఈ కోడళ్ళ వైఖరి, వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా మనతో మాట్లాడుతోంది అని సందర్భంగా మనం గుర్తిద్దాం. ఈ యొక్క సెషన్స్ నేను స్టార్ట్ చేసినప్పుడే యాప్రాల్ ఆరాధన కార్యక్రమంలో ప్రారంభం నుంచి బైబిల్లోని స్త్రీల గురించి మనం మాట్లాడుకుందామని చెప్పినప్పుడే ఒక మాట చెప్పాను. ఎక్కువ శాతం మనకు బైబిల్లో భక్తుల పేర్లు చెప్పండి లేదా భక్తులను ప్రస్తావించండి అంటే మనకు ఎక్కువగా కొంతమంది పేర్లే గుర్తొస్తాయి. వాళ్ళందరూ ఎక్కువగా తెర మీద కనబడినటువంటి వారిని తక్కువ చేయట్లేదు, కానీ తెర మీద కనబడి మనతో మాట్లాడినటువంటి భక్తులు ఎంత గొప్పవారో, తెర మీద కనబడకుండా తెర వెనుకలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే గొప్పవారుగా మనకు పాఠాలు నేర్పిస్తున్నారు ఈ రీతిగా. కాకపోతే మనం పట్టించుకోవాలి. కానీ నేను ఇంకా మిగిలిన వివరణలోకి వెళ్ళే ముందుగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిచయాన్ని బట్టి మీలో ఎంతమందికి నోవహు గారి కోడళ్ళు జ్ఞానవంతులు అన్న క్లారిటీ వచ్చిందో చేయొద్దండి, చూద్దాం. ఎంతమందికి ఒప్పుకుంటున్నారు ఈ కోడళ్ళు చాలా మంచోళ్ళు, సూపర్ కోడళ్ళు, అంతేనా? రైట్. ఆ క్లారిటీ మీకు వచ్చింది కనుక ఇప్పుడు రెండో మాట, నోహు గారి కోడళ్ళు ఎంత జ్ఞానవంతులో లోతు గారి అల్లుళ్ళు అంత బుద్ధిహీనులు. ఈ క్లారిటీ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. రాలేదు ఎవరికి? నోవాహు గారి కోడళ్ళు ఎంత బుద్ధిమంతులో లోతు గారి అల్లుళ్ళు అంత బుద్ధిహీనులు అన్న క్లారిటీ ఎంతమందికి వచ్చింది చేయొత్తమంటున్నా. రైట్. ఇప్పుడు చెప్పండి, అల్లుళ్ళు గ్రేటా కోడళ్ళు గ్రేటా? మీరు నవ్వేయచ్చు ఇక. కోడళ్ళే గ్రేట్ ఈ కాంటెక్స్ట్లో, ఈ పర్టికులర్ పాయింట్లో. అందుచేత ఆడమనిషి కంటే మగవాడు చాలా గొప్పోడు, పురుషుడు కింగ్ అని మనం కాలం లేగడానికి ఏం లేదు. ఇక్కడ ఫూల్స్గా కనపడుతున్నారు మగోళ్ళే, అంతే కదా. కాకపోతే ఈరోజు ఈ నోవాహు గారి కోడళ్ళను మనం ఎన్నుకొని మాట్లాడుకుంటున్నాం కనుక ఆ కోడళ్ళ నుంచి మనం ఏ పాఠాలు అయితే నేర్చుకుంటామో ఆ పాఠాలు అందరం అప్లై చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇందులో ముందుగా మనం గమనించింది నోవాహు గారి కోడళ్ళు భూమి మీద, తమ్ముడు అన్నట్టుగా దేవుడు అంటే గౌరవం ఉంది, బాగానే ఉంది, కానీ కనిపించని దేవుణ్ణి వాళ్ళు ఎలాగైతే గట్టిగా నమ్మి గౌరవిస్తున్నారో కళ్ళ ముందు కనబడుతున్న అత్తమామలను కూడా వాళ్ళంతే గౌరవిస్తూ వాళ్ళ మాటను వారు స్వీకరించి ఓడలోకి ప్రవేశించారే, ఓడ నిర్మాణంలో వారు సహాయం చేశారే, ఓడ నిర్మాణంలో వారు కూడా వారు చేయి వేశారే. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈరోజు మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది, కోడళ్ళు ఎవరైనా ప్రపంచంలో వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవాల్సిందే అత్తమామలను గౌరవించాలి. ఏంటి? అత్తమామలను గౌరవించాలి. ఎవరిని చూసి మనం నేర్చుకుంటున్నాం? ఇది నోవాహు గారి కోడలను చూసి. రైట్. అత్తమామలను గౌరవించాలన్నమాట ఈ కోడల నుంచి చూస్తున్నప్పుడు గౌరవించకుండా నాశనం అయిపోయింది. ఎవరు కనపడుతున్నారు 19వ అధ్యాయంలో? అల్లుళ్ళు. అల్లుళ్ళు చేసిన తప్పేంటి? మామగారిని గౌరవించకపోవడం. ఇప్పుడు అల్లుళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్పండి. కోడళ్ళు ఎలాగైతే అత్తమామలను గౌరవించాలో నెక్స్ట్ అల్లుళ్ళు కూడా అత్తమామలను గౌరవించాలి. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, అల్లుడు ఒక రకంగా అత్తగారింటిపై కొన్ని సందర్భాల్లో పెత్తనం చెలాయిస్తుంటాడు. నేను అల్లుడిని, ఇంటి అల్లుడిని, నాకు అది బెటరేంటి ఇది బెటరేంటి అని కొంచెం డిమాండ్లు ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది, నీ తల్లిదండ్రులు, అబ్బాయితో అల్లుడితో మాట్లాడుతున్నా, భర్త తల్లిదండ్రులు ఎలాగైతే భర్తకు తల్లిదండ్రులు పెద్దలు, ఆ భర్త తల్లిదండ్రులను గౌరవించాలని ఇంటికి వచ్చిన కోడల్ని ఎలాగైతే మనం అంటున్నామో, అమ్మ నీ అత్తమామలను గౌరవించాలని అంటున్నామో, అదే ఫార్ములా ఇతనికి అప్లై అవ్వదు. ఇప్పుడు భర్తలతో నేను మాట్లాడుతున్నా, మీ తల్లిదండ్రులు మీ భార్యలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు లాంటి వారు పెద్దలు అని మీరు అనుకుంటున్నప్పుడు మరి ఆమె తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాదా? ఎస్ఆర్నో? ఆడపిల్లనిచ్చిండొచ్చు కాక, ఆడపిల్లనిచ్చినంత మాత్రాన వాళ్ళు భయంగా ఉండే పరిస్థితి ఉండకూడదు. అమ్మో మేము ఆడపిల్లనిచ్చాము, మేమేమంటే మా బిడ్డకి ఏమవుతుందో అనేటువంటి భయం గుప్పిట్లో వాళ్ళు బతకడం ఎప్పుడు మంచిది కాదు. ఎక్కువ శాతం మన సమాజంలో అదే ఉంది. ఆడపిల్ల ఇంటి వారు చూడండి ఎక్కువగా భయంగా ఉంటారు. ఏమిటి ఆ భయం? ఎందుకు ఆ భయం? మేమేమంటే మా బిడ్డకి ఏ సమస్యలు వస్తాయో, మేము ఏమంటే మా అల్లుడు ఆ ప్రతాపం అంతా తీసుకొని మా బిడ్డపై చూపిస్తాడు.
పొరపాటున మా మీదనే లేస్తాడేమో అరిచి కరిచి. నేను చాలా సందర్భాల్లో వివాహాల్లో మాట్లాడేటప్పుడు వివాహ సందేశాలు ఇచ్చి ఇదే చెప్తాను నేను. ఇరు కుటుంబాలలోని తల్లిదండ్రులు ఇద్దరికీ తల్లిదండ్రులు లాంటివారు. వరుసకు తెలుగులో అత్తమామలు మనం అంటున్నా, ఇంగ్లీష్కి వచ్చేసరికి వాళ్ళు ఇన్లాస్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. అంతేనా? భర్త తండ్రి ఫాదర్ ఇన్ లా అవుతాడు, అంటే చట్ట ప్రకారంగా ఆయన ఇక మీద నీకు తండ్రి లాంటివాడు. భర్త తల్లి, ఆవిడ మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారంగా ఆవిడ నీకు తల్లి లాంటిది. ఇక లా అంటే చట్టం, మదర్ అంటే తల్లి, లా అంటే చట్టం, ఫాదర్ అంటే తండ్రి. మరి ఆమె తల్లి నీకేమవుతుంది అల్లుడా అని నేను అడుగుతున్నా. ఆమె తండ్రి నీకేమవుతాడని అడుగుతున్న సహోదరులను. ఆమె తండ్రి నీకు తెలుగులో మామ అవుతున్నాడేమో, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫాదర్ ఇన్ లా కదా. చట్ట ప్రకారంగా నీ భార్య తండ్రి నీకు తండ్రి లాంటివాడు, మామయ్య అని పిలుస్తుండొచ్చు గాక. భార్య తల్లి నీకు వరుసకు నీకు అత్తమ్మ అని పిలుస్తున్నంత మాత్రాన ఆవిడ నీకు మదర్ ఇన్ లా. ఒక భర్తగా నా తల్లిదండ్రులు, నా భార్య తల్లిదండ్రులుగా చూసుకోవాలని ఒక అల్లుడు కోరుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు ఆ భార్య యొక్క తల్లిదండ్రులను నువ్వెందుకు తల్లిదండ్రులుగా చూడలేకపోతున్నావు? కనుక ఇటు కోడళ్ళు కానీ ఇటు అల్లుళ్ళు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది రెండు కుటుంబాల నుంచి. అత్తమామలు అంటే ఎప్పుడు పాడు చేసే మాటలు చెప్పేటోళ్ళు అయితే కాదుగా. వాళ్ళకున్నటువంటి అనుభవం మేరకు వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని గౌరవించి ఇరు వ్యక్తులు కూడా, ఇటు భార్య కానీ అటు భర్త కానీ అల్లుడు కానీ కోడలు కానీ, ఆ పెద్దలను గౌరవించినప్పుడే వారు చెప్పే మాటలు మంచివైతే. ఇప్పుడు చూడండి, కోడళ్ళను చూడండి, పుట్టింటోళ్ళు వాళ్ళకు విషయం చెప్పారు, అత్తగారింటోళ్ళు విషయం చెప్పారు, కానీ వాళ్ళు ఏం ఆలోచించారు? ఏది క్షేమకరమైంది, ఏది క్షేమకరమైంది కాదు అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగారు. చూడండి, తెలివైనటువంటి కోడళ్ళు. అలాంటి పరిస్థితి ఇటు పురుషుల్లోనూ అటు స్త్రీలలోనూ ఖచ్చితంగా కనిపించాలి. అప్పుడు మాత్రమే కుటుంబానికి క్షేమం. ఈ ముగ్గురు కోడళ్ళలో ఏ కోడలైనా కూడా మొండిగా నమ్మకుండా, ఒకవేళ కనుక అత్తగారింటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింటే పుట్టింటోళ్ళతో పాటు ఈమె కూడా నాశనం అయిపోయేది. కానీ ముగ్గురు అలా చేయలా. వారి పేర్లు ప్రభువు రాయించకపోయినప్పటికీ వారి ప్రస్తావన మాత్రం ఎంత చక్కగా రాయించాడు చూడండి. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారట. అంటే వాళ్ళు నమ్మారు, రాబోయే ప్రళయాన్ని వారు నమ్మారు, రాబోయే ప్రమాదాన్ని వారు గుర్తించారు. ఆ రాబోయే ప్రమాదం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలనంటే మాకున్న ఏకైక శరణ్యం ఈ రక్షణ అనేటువంటి ఓడ. ఆ రక్షణ అనేటువంటి ఓడలోనికి మేము ప్రవేశించాలి. మా మామగారు రక్షణ అనే ఓడ కడుతున్నాడు మా ఇంటి కోసం. ఈ ఇంటి వారి రక్షణ కోసం ఆయన రక్షణ అనే ఓడ కట్టుచుండగా ఆ రక్షణ అనే ఓడలోనికి మేము ప్రవేశించాలని రక్షణను గుర్తించినటువంటి ఈ కోడళ్ళు ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఈరోజు నేను అత్తగారి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈరోజు మెసేజ్లో మామగారి పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కేవలము కోడళ్ళు అల్లుళ్ళు వారితోనే మాట్లాడుతున్నాను. ఈ సందేశం వింటున్నంత వరకు మరి మాకు చెప్పే మాటలు పెద్దలు కూడా చెప్పాలి కదా అంటే పెద్దల కోసం మేము ఒక సందేశాన్ని కేటాయిద్దాం, అంతేనా? ఈరోజు మనం కోడళ్ళపై మనము మనసును కేంద్రీకరిస్తున్నాం కనుక ఈ ధ్యానంలో. కనుక వీ హ్యావ్ టు బి సెన్సిబుల్ ఇన్ నేచర్. సెన్సిబుల్ అంటే వివేకము కలిగి ఉండాలి. ఆ వివేకము లోపించినప్పుడు చెడు చెబుతున్నది మనకు మంచిగానే అనిపిస్తుండొచ్చు, మంచి చెబుతున్నది మనకు చెడుగా కనబడుతుండొచ్చు. పండు తినొద్దండయ్యా మీకు ప్రమాదం అని దేవుడు చెప్పాడు, అది మంచి. అసలు పండు తింటేనే మీకు మంచి జరుగుతుందంటే వాడు దుష్టుడు. ఇక్కడ హవ్వమ్మ గారికి లోపించింది ఏంటి? వివేకం. ఎవరు మంచి చెప్పారు, ఎవరు చెడు చెప్పారు. ఆ క్షణాన హవ్వమ్మ గారికి మంచేమో చెడుగా అనిపించింది, చెడేమో మంచిగా అనిపించింది.
కుటుంబం చూడండి ఎన్ని కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత. వివేకము కలిగితే ఏం ఆలోచిస్తాం? మంచి ఏంటి, చెడేంటి. మంచేంటో చెడేంటో మనం ఒక జడ్జ్మెంట్ ఇచ్చి ఒక డెసిషన్ తీసుకోగలిగితే ఆ నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయపడిందే మనలోని వివేకం. అది వివేకం అంటే. వివేకులై ఉండుడి, అవివేకులై ఉండకండి అని అంటాడు. గలతీయులను అరుస్తూ పౌలు గారు ఏమంటాడు? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు చూడండి అన్నమాట. 3వ అధ్యాయము గలతీ పత్రిక. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? వివేకము లేకపోతే భ్రమలోనికి జారిపోయే ప్రమాదం ఉంది. అంతేనా? వివేకము లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. అది లోపించే గలతీయులు మోసపోయారు. అది లోపించే. మామగారు చెబుతున్న మంచి మాట లోతుగారి అల్లుళ్ళకు అర్థం కాలేదు, వివేకము లేక. మామగారు చెబుతున్న మాట కోడళ్ళకు మాత్రం అర్థమైపోయింది, ఆ వివేకం వీళ్ళకు ఉంది కనుక. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే మనకు చెబుతున్న వాళ్ళు పుట్టింటి వాళ్ళ, అత్తగారింటి వాళ్ళ అన్నది మ్యాటర్ కాదు. ఇంతకు చెబుతున్నది ఎంతవరకు కరెక్ట్, చెబుతున్నది ఎంతవరకు సత్యం, చెబుతున్నది ఎంతవరకు నాకు క్షేమం, నా కుటుంబానికి క్షేమం. ఇది చాలా ముఖ్యమైనది. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు కాకుండా. ఈ సందర్భంగా నేను ఒక 10 లక్షణాలను ఉన్న సమయంలో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ 10 లక్షణాలు ఇటు కోడళ్ళకు ఉండాలి అండ్ అల్లుళ్ళకు ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఆదర్శవంతమైన కోడళ్ళుగాను ఆదర్శవంతమైనటువంటి అల్లుళ్ళుగాను వారు ఉంటారనేటువంటి ఒక చిన్న అభిప్రాయంతో ఈ 10 గుణాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. గత 2-3 వారాలుగా వైఎంసీఏలో 12 గుణాల మంచి కాపరి అనే ఒక అంశాన్ని, 12 గుణాల మంచి విశ్వాసి అనే ఒక అంశాన్ని నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఎలాగైతే ఒక విశ్వాసికి ఇన్ని గుణాలుంటే బాగుంటుంది అని మనం అక్కడ మాట్లాడుకుంటున్నాము, ఒక సంఘ కాపరి గారికి ఇలాంటి గుణాలుంటే బాగుంటుందని ఎలాగైతే కాపరి గారి గురించి కొన్ని వారాల క్రితం మనం మాట్లాడుకున్నాము, ఈరోజు ఇంటి కోడళ్లకు ఇంటి అల్లుళ్లకు ఈ గుణాలుంటే బాగుంటుంది ఒకసారి ఆలోచిద్దామని. ఎలాగో మనం అల్లుళ్ళు కోడళ్ళ గురించి అంటే ప్రస్తావన వచ్చింది కనుక తీసుకుంది. మనం కోడళ్ళైనా ఈ సూత్రాలన్నీ అల్లుళ్ళకు కూడా అప్లై అయితే వాళ్ళు పాటిస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక 10 గుణాలను మీతో షేర్ చేసుకునే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటిది అటు కోడలు కానీ ఇంటి అల్లుడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండడం చాలా ముఖ్యం. ఇది మొదటి గుణం. ఏంటి? పాజిటివ్ మైండ్తో ఉండడం చాలా ముఖ్యం. పాజిటివ్ మైండ్తో ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ మన తప్పు లేకపోయినా పెద్దలు ఒక 2 మాటలు అంటే దాన్ని వెంటనే పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. పోన్లేండి, ఆయన ఏదో, లేదా అమ్మగారేదో, అత్తగారేదో, మామగారేదో అలా అనుకొని అన్నింటి వచ్చులే. పాజిటివ్ మైండెడ్నెస్ ఇది. ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ ఉండదో ఖచ్చితంగా దానికి డెడ్ ఆపోజిట్ నేచర్ ఏంటి? నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్ అంటే అన్ని నెగిటివ్నే కనపడతాయి, ఒకవేళ అత్తగారు వచ్చి కోడలతో, అమ్మ టీలో కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది ఒకసారి చూడమ్మా అంటే, నెగిటివ్ మైండ్ ఉంటే ఏమర్థమవుతుంది? అబ్బో ఈమె గారు బాగా చేస్తారు మళ్ళీ టీ. నెగిటివ్ మైండ్ ఉంటే ఎట్లా పోతాయి చూడండి ఆలోచనలు. చేసింది రాకుండా మళ్ళీ ఒక కామెంట్లు, రన్నింగ్ కామెంట్లు ఒకటి, అంతేనా? అదే భార్య ఇంటి నుంచి ఆమె అత్తమ్మగారు కానీ మామగారు ఏదైనా 2 మాటలు మంచి చెప్పారు అనుకోండి, మీ అమ్మ నాకు చెబుతుందా, ఆయన మీ నాన్న నాకు చెబుతాడా, ఏమనుకుంటున్నాడు? నెగిటివ్ మైండ్. ఇటు కోడలికి మంచిది కాదు, అటు అల్లుడికి మంచిది కాదు. బీ పాజిటివ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మాత్రం సమస్యలు వస్తాయి. ఎక్కువ శాతం కుటుంబాల్లో సమస్యలు రావడానికి గల కారణం ఈ పాజిటివ్ మైండ్ లేకపోవడమే. అల్లుడికి లేకపోయినా సమస్యలే,
కోడలకు లేకపోయినా సమస్యలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఒక స్త్రీ. ఆయన ఒకరోజు అధ్యక్ష అని అనకుండా అమ్మా అన్నాడంతే. వెంటనే పాలకపక్షం నుంచి ఒక ఎమ్మెల్యే లేచి, ఏమండి ఆయనకు స్త్రీలంటే ఏమాత్రం గౌరవం ఉంది, ఏం గౌరవం ఉందండి, మిమ్మల్ని పట్టుకొని అమ్మ అన్నాడు, అమ్మ అంటే ఏంటో తెలుసా అని అమ్మకి ఇన్ని అర్థాలు తీసుకొని వచ్చాడు. అసెంబ్లీ మొత్తం ముక్కు మీద వేలేసుకుంది. ఆయన అమ్మ అనడం అనేది చాలా పెద్ద బూతు పదంలాగా చూపించేశాడు ఎమ్మెల్యే. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి నువ్వు సారీ చెప్పి కూర్చోని చెప్పాడు. తర్వాత ఎందుకు అమ్మ అనే పదము, అందులోని పవిత్రత సదరు ఎమ్మెల్యే గారికి అర్థం కాలే. కారణం నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్ ఉంటే ఏంటంటే అమ్మ అనే పదము కూడా నీకు అపార్థంగానే కనపడుతుంది. అది పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. అత్యంత ప్రమాదకరమైనటువంటి మైండ్ సెట్లో నెగిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ప్రమాదకరమైనది. అన్నీ నీకు ఇబ్బందిగానే కనపడతాయి, అన్ని సమస్యలుగానే కనపడతాయి. కూర్చున్నా నీకు ఇబ్బందే, లేచినా ఇబ్బంది. ఈ నేచర్ కోడలికి ఉండకూడదు. నెగిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా, అల్లుడికి ఉండకూడదు. సో యూ హ్యావ్ టు బి పాజిటివ్. ఇది మొదటిది. రెండు ఇటు కోడలు కానీ అటు అల్లుడు కానీ ఇరువురు తల్లిదండ్రులను సమానంగా చూడగలగాలి. దిస్ ఇస్ కాల్డ్ ఈక్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కోడలు తీసుకున్నాం అనుకోండి, కన్న తల్లిలో నువ్వు అమ్మను చూస్తున్నావు, అమ్మ కనుక. కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి అత్తమ్మను నువ్వు అమ్మగా చూడగలిగితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇక ఎందుకు అని అంటారేమో, అమ్మ ఒక 2 దెబ్బలేసినా కూడా మా అమ్మే కదా అనుకుంటుంది. అత్తమ్మ ఒక చిన్న మాట అంటే తప్ప, ఒక చిన్న మాట అన్నా కూడా ఏమంటుంది, ముందేమనదు. ఆయన రాని ఫస్ట్ అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఫిక్సింగ్ ఏంటి చెప్పండి? నీ కొడుకు రాని వస్తాడు, పాపం అలిసిపోయి ఆఫీస్ నుంచి అలిసిపోయాడు, అన్నం పెడదాము, ఏముండదు, ఎప్పుడెప్పుడు చెప్దాం ఇది ఉంటుందన్నమాట. అది చెప్పడానికి టైం వెతుక్కుంటుంటుంది. ఆయన స్నానం గినం చేసి ప్లేట్ అన్నం కోసం వస్తే ఆకలి మీద ఉన్నోడికి ఏం చెప్తుంది, వడ్డిస్తుంది. ఈరోజు మీ అమ్మ ఏమనిందో తెలుసా? ఆయనకు పప్పులో రుచి తెలియదు, ఇక ఉప్పు ఎక్కువైందో తెలియదు, ఉప్పు తక్కువైందో తెలియదు. అవి ఏదేసి అది మెక్కుతుంటాడు అంతే. మీ అమ్మ ఏమనిందో తెలుసా? అత్తమ్మ కాదు, మారిపోయింది ఇప్పుడు. ఏంటి? మీ అమ్మ ఏమనిందో తెలుసా? మా అమ్మ నీకు అత్తమ్మ కాదు. పోనీ నిందే అనుకో, ఆ నిందే అనుకో, దాని అంతగానో నెత్తికి ఎందుకు ఎక్కించుకున్నావు? ఎందుకు ఈ ప్రాబ్లం అంటే అత్తమ్మను నువ్వు అమ్మగా చూడలేకపోవడం. ఎస్ ఆర్ నో? చూసారా, అన్నలందరూ ఎస్ అని గట్టిగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గరకు వస్తాను ఇప్పుడు. మీరు కూడా మీ సతీమణి యొక్క తల్లిదండ్రులను నాతో సహా మనం వాళ్ళ తల్లిదండ్రులుగా చూడగలుగుతున్నామని క్వశ్చన్. ఎస్ ఆర్ నో? అదనమాట. ఆల్రెడీ ఎంత గట్టిగా అన్నారు ఇప్పుడు. నేనైతే సగర్వంగా చెబుతానండి, నా భార్య తల్లిదండ్రులు నేను తల్లిదండ్రులుగానే చూస్తాను. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజుటి వరకు, పెళ్ళి అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఎప్పుడు కూడా నాకు అత్తగారింటి నుంచి సమస్యలు లేవు, ఎప్పుడు లేవు. దానికి ఒకే ఒక కారణం, నా భార్య తండ్రి నేను తండ్రిగా చూస్తాను, నా భార్య తల్లిని తల్లిగా చూస్తాను. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా నన్ను కొడుకులాగానే చూస్తారు. ఈక్వాలిటీ, సమానత్వం అనేది అంత సంతోషాన్ని తీసుకొని వస్తుందని చెప్తున్నా నేను. ఇది రెండో గుణం. ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఒక్కసారి దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అత్తమ్మలో అమ్మను, మామయ్యలో నాన్నను చూడడం, ఇటు అల్లుడు కానీ అటు కోడలు కానీ చూడగలిగితే సూపర్, అద్భుతం. ఇది రెండవది. ఇక మూడవది వారిని అర్థం చేసుకునే తత్వం. దిస్ ఈజ్ కాల్డ్ సెన్సిటివిటీ అని మనం అనొచ్చు. అర్థం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరే ఆలోచించండి,
ఇంటికి వచ్చిన కోడలు జనరల్గా ఏమనుకుంటుందంటే మా ఆయనపై సర్వ హక్కులు నావి. ఇది జనరల్గా అదే ఎక్స్పెక్టేషన్. అది 100% రైట్. మా ఆయన అనుకోవడంలో తప్పు లేదు. కానీ మీ ఆయన ఒక తల్లి కొడుకుగా, మీ ఆయన అయినంత మాత్రాన ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? చెప్పండి. ఆయన ఇద్దరు మనుషులకు ఆయన కొడుకు, కొంతమందికి ఆయన అన్ననో తమ్ముడో ఏదో అవుతాడు. నేనేమంటానంటే ఇక్కడ పెళ్ళైనంత మాత్రాన మీ ఆయన అయిండొచ్చుగాక, కానీ ఇంటోళ్ళకైతే ఆయన ఒక కొడుకుగా, ఒక తోబుట్టుగా ఉన్నాడుగా. వారి నుంచి నేను దూరం చేయాలనే ప్రయత్నం, అసలు వాళ్ళతో సంబంధమే తెగిపోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. చెప్పండి. అంటే ఇక్కడ గొడవలు ఏంటంటే, నువ్వు మీ అమ్మతో మాట్లాడకూడదు, ఈ మాట మీ అమ్మతో మాట్లాడకూడదు, మీ నాన్నతో మాట్లాడకూడదు, మీ అక్కతో మాట్లాడకూడదు, మీ చెల్లితో మాట్లాడకూడదు అనే హక్కు ఇటు అల్లుడికి లేదు, ఇటు కోడలకు లేదని నేను అంటాను. ఎందుకు? వాళ్ళు కనిపెంచిన వాళ్ళు. భార్యాభర్తలకు 100 గొడవలు ఉండొచ్చుగా, కానీ మళ్ళీ చెప్తున్నా 1,00,000 గొడవలు ఉండొచ్చు, కానీ ఆయన ఒక తల్లికి కొడుకు, ఒక తండ్రికి కొడుకు. ఆ తల్లిదండ్రులకు దూరం చేసే హక్కు కోడలికి లేదు. ఎక్స్క్యూజ్ మీ, అల్లుడికి లేదు. అల్లుడికి లేదు. ఎందుకు? నీ భార్యతో నీకు 100 గొడవలు ఉండొచ్చు కాక, కానీ ఆ ఆడమనిషి, ఆ భార్య ఒకరికి బంగారు బిడ్డ అని మర్చిపోకూడదు. అంతేనా? ఇంటికి వచ్చిండొచ్చు కోడలుగా, కానీ ఆ ఇంట్లో ఆ తల్లికి బిడ్డ కాదు, ఆ ఇంట్లో ఆ నాన్నగారి కూతురు కాదు. ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు ఆడపిల్లని, ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు ఆ ఆడబిడ్డని. ఇదిగో నేను చెప్తున్నా, మీ అమ్మతో మాత్రం నువ్వు మాట్లాడకు, మీ నాన్నతో మాత్రం నువ్వు మాట్లాడకు. ఈ కండిషన్స్ అనేవి అంత ఆశీర్వాదం కాదు అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ. కాదు. పోతే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటుందంటే, ఇందాక అదే అర్థం చేసుకోవాలనే పాయింట్ మీద నేను చెప్తున్నా. అర్థం చేసుకోవాలనే పాయింట్ పై ఒక ఆయన ఇంటికి వస్తూ పూలు తీసుకొని వచ్చాడట. పూలు తీసుకొని వచ్చాడు, పండ్లు తీసుకొని వచ్చాడు. ఏదో అనుకోండి, పండ్లో పూలో గొడవ ఎందుకు, పండ్లే అనుకోండి కాసేపు. రైట్. పండ్లు తీసుకొని వచ్చాడు. తీసుకొని రాగానే ఏం జరిగిందట, ఎడమవైపు రూమ్లో ఏమో భార్య ఉంది, అక్కడేమో అమ్మ ఉంది. వాళ్ళ అమ్మేమో స్వెటర్లు కుట్టుకుంటుంది సీరియస్గా. ఈయన కవర్ తీసుకొని, పెళ్ళైన కొత్తలో ఇదంతా జరిగేది, కవర్ తీసుకొని రాగానే వాళ్ళమ్మ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుందట. ఈడ ఆ కవర్ వాళ్ళ భార్య చేతిలో పెడతాడా, నా చేతిలో పెడతాడా. ఆమె కన్నేసింది. అయ్యగారు తెలియకుండా పొరపాటున కవర్ తీసుకొని భార్య చేతిలో పెట్టాడు. ఇప్పుడు అమ్మ ఏమైపోయింది, చూసారా, అంతే. ఎవడైనా అంతే. పెళ్ళి అయ్యేంతవరకే ఆమె అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఏమని, ఇంతగా కని పెంచి ఇంత ప్రేమగా చూసుకుంటే నిన్నగాక మొన్న వచ్చిన భార్యనో పెళ్ళామో ఏదో అంటారులేండి వాళ్ళ భాషలో, వెళ్ళి పెట్టి ఆ పండ్లు కాస్త ఆమె చేతిలో పెట్టాడని. డోంట్ టేక్ మీ రాంగ్, అత్తగారి మాటలు డైలాగులు చెప్తున్నా. రైట్. ఆమె అలా ఫిక్స్ అయిపోయింది. నా చేతిలో పెడితే ఏంటి, మీ అమ్మకి అంత నొప్పి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ఏం ఆలోచిస్తారంటే, ఇదంతా జరిగింది ఏంటంటే ఆ పండ్లు తేవడమే. ఇంక జీవితంలో నేను పండ్లు దాన్ని, అంతే నా పాయింట్. ఏమండి, అవునండి తెచ్చారు, నేను భార్యను కదా, నా భార్య నా చేతిలో కాకపోతే ఎవరి చేతిలో పెడతారు, అంత తర్వాత మీ అమ్మకి అంత నొప్పా ఇక్కడ. ఎరా, వెనకొచ్చిన కొమ్ములు ముందున్నటువంటి చెవుల కంటే వాడి కదా, అదే అర్థమైంది, నువ్వు నిరూపించావు మళ్ళీ అని. ఈవిడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక్కడ కోడలు ఎవరైతే కోడల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆమె అలా ఫీల్ అవ్వడంలో అంత తప్ప అని అడుగుతున్నాను నేను. తల్లిగా ఆమెకైతే చిన్న భయం ఉంటుంది, నా కొడుకు నాకు దూరం అవుతున్నాడేమో అని చిన్న బాధ. ఆ బాధకు ఒక ప్రేమ ఉంది. ఆమె అనుకోవడంలో వెనకలు ఒక చిన్న ప్రేమను చూడండి అంటున్నాను నేను. అంతేగాని ఏంటి నా చేతిలో పెడితే ఆమెకి ఏంటంత బాధ అని రివర్స్లో రావడం కంటే, నిజమే కదా, మీ అమ్మ కదా, నాకంటే ముందు నుంచి నేను చూసుకున్న ఆవిడ ఉంటేనే కదా ఇక్కడి వరకు వచ్చావు నువ్వు. ఈ మైండ్తో ఉంటే, అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుంది. ఎన్నో లక్షణం ఇది, ఎన్నో లక్షణం అమ్మ, 3. ఏంటిది ఇది? అర్థం చేసుకుంటే, అర్థం చేసుకునే తత్వం ఉంటే చాలా బాగుంటుంది అనేది పాయింట్ ఇక్కడ.
ఆల్ రైట్, ఫైన్. ఇక నెమ్మదిగా నేను మొదట ఏదైతే చెప్పానో అది ఇక్కడ వేసుకోండి. అదే గౌరవించడం అన్నాను. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ టు యువర్ ఎల్డర్స్. దీని గురించి ఆల్రెడీ ప్రారంభంలోనే చెప్పేశాను. నోవాహు గారిని గౌరవించిన కోడళ్లను చూడండి, లోతు గారిని గౌరవించలేకపోయిన అల్లులను చూడండి. గౌరవించిన వారు రక్షింపబడ్డారు, గౌరవించని వారు నాశనం అయిపోయారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు మనకు. ఇది 4వది. 5 ఇంటికి వచ్చే కోడలు కానీ పోనీ అల్లుడు కానీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. జనరల్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తారు. వచ్చి రాగానే ఏమనుకుంటారంటే, అబ్బో నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే అందరు నన్ను ప్రేమగా చూసుకుంటారు, ఎక్స్పెక్టేషన్. అందరు నన్ను స్వీకరిస్తారు, ఎక్స్పెక్టేషన్. అందరు నన్ను స్వాగతిస్తారు, ఎక్స్పెక్టేషన్. ఒక అత్తగారింట్లో అడుగు పెట్టేటువంటి ఒక కోడలు తల్లి ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే అడుగు పెడుతుంది లోపలికి. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్గా ఉంటుంది. నన్ను బాగా చూసుకుంటారు అనుకున్నటువంటి ఆ ఫ్యామిలీలో కాస్త అనుకున్నంతగా తను చూసుకోలేకపోవడం ఆమెను చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే కోడల్ని కూతురుగా చూసుకునేటువంటి కుటుంబాలు చాలా తక్కువ. కోడల్ని బాగా ప్రేమించి చక్కగా చూసుకునేటువంటి కుటుంబీకులు అందరూ ఉండడం అత్తగారింట్లో కొన్ని కుటుంబాలకే సాధ్యం, కానీ అన్ని కుటుంబాలు అలాంటి పరిస్థితి ఉండదు. కానీ వచ్చేటువంటి ఆడమనిషి మాత్రం కోడలు తల్లి ఏమనుకుంటుంది, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తుంది. తీరా అక్కడికి వస్తే అది కనబడదు. కనబడకపోయేసరికి ఇక ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ మీరు పెద్దలు ఉన్నారు ఇక్కడ, మీకు మీ అనుభవంతో మీరు చెప్పండి. కొంతమంది అత్తగారులు లేదా కొంతమంది పెద్దలు మామయ్యలు కానీ ఒక సాక్ష్యం ఇస్తుంటారు కోడల గురించి, ఏమని, లేదా అల్లుడు గురించి. ఏమండి, నేను ఒక విషయం చెప్పాలి, నా కొడుకు పెళ్ళయి ఒక 15 ఏళ్ళు అయింది. మొదటి 2 ఏళ్ళు మా కోడల్ని మేము అందరం అపార్థం చేసుకున్నాం. పాప మా అమ్మాయి మాకు అర్థం కాలేదు. మేము ఏదో అనుకున్నాము, ఈ అమ్మాయి యొక్క లక్షణం ఇది, ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఇది, ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఇది అని అనుకున్నాం. కానీ తర్వాత ఆ అమ్మాయి ఏంటో మాకు అర్థమైంది, నిజంగా మా ఇంటి కోడలు మాకు బంగారు తల్లి. ఇలాంటి మాటలు చెప్పే అత్తమ్మలను మామయ్యలను మనం ఎప్పుడైనా విన్నామా లేదా చెప్పండి. మొదట్లో అపార్థం చేసుకున్నాము, కానీ ఇప్పుడు తనేంటో మాకు అర్థమైంది అని చెప్పట్లేదు. అప్పుడప్పుడు ఉండవు ఇలాంటివి, వినట్లేదు మనం. అంటే ఇక్కడ నేను చెప్పేది అదే పాయింట్. ఏంటి, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే మీరు వచ్చారో, ఎంత యథార్థంగా అయితే మీరు అడుగు పెట్టారో, మీ యథార్థతను, మీ స్వచ్ఛమైన మనసును అత్తగారింటి వాళ్ళు వెంటనే అర్థం చేసుకోకపోవచ్చుగాక, కానీ ఏదో ఒకరోజు మీరేంటో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్తో అడుగు పెట్టినటువంటి మీరు అనుకున్నది అక్కడ కనబడకపోయేసరికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, ఇఫ్ యు ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్, మీ మైండ్ పాజిటివ్ మైండ్ అయితే, రైట్, ఈరోజు నేనేంటో వీళ్ళకి అర్థం కావట్లేదు, ఖచ్చితంగా త్వరలో నేనేంటో అర్థమవుతుంది. ఈరోజు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున నేనేంటో, నా మనసు ఏంటో, నా యొక్క యథార్థత ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అంతవరకు ఎదురు చూద్దాం. లెట్ మీ వెయిట్. మన కొత్త కంపెనీలో మనము జాబుకు చేరామనుకోండి, ఉద్యోగానికి, వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని నమ్మరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక కంపెనీలో మనం ఉద్యోగానికి చేరితే ప్రొబేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది చూడండి, ఒక 6 నెలల సంవత్సరము. ఏంటి, నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలనంటే, లేదా ఒక 2-3 ఏళ్ల పాటు నీకు అగ్రిమెంట్ మేము రాసివ్వాలంటే, కాంట్రాక్ట్, ఒక 5 ఏళ్ల పాటు మా కంపెనీలో నేను ఉద్యోగస్తులు పెట్టుకోవాలంటే 6 నెలలు నేను అబ్జర్వ్ చేయక తప్పదు. దట్ ఈస్ కాల్డ్ ప్రొబేషన్ పీరియడ్. నేను ఒక 6 నెలలు ఎందుకు అబ్జర్వ్ చేయాలి? నువ్వంటే మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? నువ్వు కొత్తోడివి కనుక. చిన్నప్పుడు కథ ఉండేది, క్రొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. నిజమే, క్రొత్తగా వచ్చిన వారు నమ్మరాదు. ఈవెన్ బైబిల్లో కూడా సంఘ బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలంటే వారు క్రొత్తగా వచ్చిన వారే ఉండకూడదట, వాళ్ళు క్రొత్తగా చేరిన వారే ఉండకూడదట. అలాగే ఒక కోడలుగా ఇంటికి కొత్తగా వచ్చిన తర్వాత అందరూ, ఇంటి ఇల్లాదులు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా 100కు 100% ఈ కోడలు గారిని కానీ అల్లుడు గారిని కానీ నమ్మాలంటే కొంచెం ఇబ్బంది. పరిపూర్ణంగా నమ్మలేని ఆ స్థితిలో ఖచ్చితంగా కొన్ని అపార్థాలు, మనస్పర్ధలు చోటు చేసుకోవచ్చు, తప్పు లేకపోయినా. అప్పుడేమనుకోవాలి, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ మీ. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, అంతవరకు నేను ఎదురు చూస్తాను.
నేను ఏదో ఊహించుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేవు, అవసరం లేదు, అందుకే నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, నాకు ఇచ్చే విడాకులు అని అనకూడదు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో చూడండి, ఎక్స్పెక్ట్ చేసినంతగా అత్తగారింట్లో వాతావరణం కనిపించకపోయేసరికి విడాకులకు వెళ్ళిపోతున్నారు ఈరోజు. నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో కనబడుతుంది కనుక నాకు ఏదో కావాలి, ఆ ఏదో పేరే విడాకులు. కానీ ఒక్కసారి ఈ మైండ్తో ఆలోచించండి దయచేసి, ఇటు కోడలు గారు కానీ అటు అల్లుడు గారు కానీ. మన ఎక్స్పెక్టేషన్స్ పైన మనము డిపెండ్ అయ్యి కనుక అత్తగారింట్లో అడుగు పెడితే, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వనప్పుడు, ఏవైతే మనం అనుకుంటున్నామో అది జరగనప్పుడు, దానివల్ల మనం డిసప్పాయింట్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. కనుక నెవర్ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, నెవర్ రిలై ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది 5వ గుణం. అంటే మీరు ఏదో ఊహించుకొని ఆ ఊహ మీద ఆధారపడి మీరు అడుగు పెట్టడం అనేది నిరుత్సాహానికి ఒకవేళ దారి తీస్తుందేమో, జాగ్రత్త అని చెప్పడం కోసం ఈ 5వ గుణాన్ని నేను ప్రస్తావించాను. ఒకసారి చూడకుండా లేదా చూసేనా పర్లేదు, ఈ 5 గుణాలు చెప్పండి. నెంబర్ 1, పాజిటివ్ మైండ్తో ఉండడం చాలా ముఖ్యం. 2, సమానత్వం పంచడం ఇరు కుటుంబాల్లోని పెద్దలకు. 3, అర్థం చేసుకోవడం, ఒకరినొకరు వారి యొక్క స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 4, గౌరవించడం అనేది చాలా ముఖ్యం. 5, నీ యొక్క ఊహలపై నువ్వు ఆధారపడడం ఎప్పుడు కూడా అంత మంచిది కాదు, ఎక్స్పెక్టేషన్స్ అనేది. ఇక నెమ్మదిగా 6వ గుణములోనికి మనము ప్రవేశిద్దాం. 6వ గుణమే పెద్దలను పట్టించుకోవడం అనేది నేర్చుకోవాలి. పట్టించుకోవడం అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ ఆ పెద్దలైన అత్తమామలకు రాకూడదు. అంటే చూడాల్సిన పద్ధతిలో పట్టించుకోవడం అంటే చివరికి ఎట్లుంటుందంటే కనీసం నాకు టీ ఇవ్వరండి, మా ఇంటి కోడలు కనీసం ఛాయ్ పెట్టి ఇవ్వదు. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? చక్కగా ఆవిడ అక్కడ కూర్చుంటే కోడలు వచ్చి ఏదో టీ ఇవ్వడమో టిఫిన్ పెట్టడమో ఎక్స్పెక్ట్ చేయాలి. అది జరగలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? నన్ను పట్టించుకోరు. ఈ పెళ్ళి ఇంతకాలమైన మా వాడికి ఏ రోజు నా కోడలు వచ్చి అత్తమ్మ టిఫిన్ తిన్నామని ఒక్క మాట అడగలేదు నన్ను. ఆ బంగారం అడగట్లా, ముత్యాలు అడగట్లా, అత్తమ్మ నువ్వు టిఫిన్ తిన్నావా, ఏమంతే తీసుకొని రానా, అది ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆ ముక్క రాలదు. అంటే ఏమని ఫీల్ అవుతుంది? నన్ను లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. చూసారు, ఇంతమందిని పట్టించుకుంది, నన్ను మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోవడం అనే విషయంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది పెద్ద పెద్దవి ఏమి ఉండవు, చాలా చిన్నవే. భర్తకు దోశలు వేస్తుంది, టిఫిన్ చేస్తుంది. 1వ దోశ వచ్చింది, 2వ దోశ, 3, 4, 5 కూడా తినేసాడు. 6వ దోశ కూడా తింటావా అని అడుగుతుంది ఇంటాయన్ని. కానీ 6 దోశలు ఆయనకు పెట్టిన ఆవిడ 1 దోశ ఈవెన్ అడిగితే అయిపోయి, ఏమని, అత్తమ్మ మీరు కూడా ఏమని తింటారంటే అయిపోయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా పట్టించుకోవడంలో కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ విత్తనం నెమ్మదిగా పెద్ద వృక్షం అయిపోతుంది. సింపుల్గానే మనం వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఆ చిన్నవే పెద్ద పరిస్థితులకు దారితీస్తాయి. 6వది, పెద్దలను పట్టించుకోవడం ఎప్పుడు మంచిది. అయినా ఇదేమైనా తప్పంటారా? వారిని పట్టించుకోవడం అనేది ఏమైనా తప్ప? పోనీ అల్లుడు గారు కానీ పోనీ కోడలు గారు కానీ పెద్దలను పట్టించుకొని అడిగితే ఏమైనా తక్కువ అయిపోతారా? ఏం గారుగా. కనుక కొన్ని సందర్భాల్లో వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు లేవలేరు, వయసు రీత్యా వాళ్ళు తిరగలేరు. అలాంటి సందర్భంలో ఏదో దోశనో ఛాయ్ అని కాదు నేను చెప్పడం. ఇక్కడ ఏమైనా సహాయం చేయమంటారా? అంటే నా కోడలు నాకుంది, నాకు సహాయం చేస్తుంది, నా అల్లుడు నాకున్నాడు, సహాయం చేస్తారు. చిన్న ఒక ఆలోచన వారికి వస్తే చాలు, వాళ్ళకు కొండంత బలం అక్కడే కనపడుతుంటుంది. సో 6వ లక్షణం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? పట్టించుకొనుట. 5 మాట్లాడుకున్నాం, 6వది దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇక 7, ఇది కూడా చూడండి జాగ్రత్తగా. యవనస్తులకు అర్థం కాకపోవచ్చు కానీ పెద్దలకు బాగా అర్థమవుతుంది. 7, ఏదైనా సమాచారం ఉందనుకోండి, ఆ సమాచారము వాళ్లకు తెలియదు అనుకోండి, ఎవరికి? అత్తగారికి కానీ మామగారికి కానీ తెలియకుండా ఏదో జరిగిపోయింది అనుకోండి, ఎక్కడ ఏమనుకుంటారు వీళ్ళు? చూసారా, ఇక్కడ మేమంటూ ఒకరున్నామని ఎవడు గుర్తించాడు. మాకు చెప్పాలి ఒక మాట, మాకంటూ ఒక సమాచారం చెప్పాలిగా. ఎస్ సార్ నో. ఒకరోజు చిన్నగా చెప్తున్నా నేను. ఒకరోజు మా ఇంటికి ఒక అబ్బాయి
ఇంట్లో అందరం తెలిసిన అబ్బాయే పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. నన్ను పిలిచాడు, వచ్చి తమ్ముడు శామ్ని పిలిచాడు. అందరిని పిలిచి అక్కడున్న మా అమ్మని కనీసం ఏమని, ఆంటీ మీరు కూడా రండి, లేదా ఏదో ఒక మాట అనాలి కదా కనీసం. అంటే ఇంటి పెద్దెవరు? మా ఇంటికి పెద్దెవరు? మా అమ్మనేగా. ఈ యవనస్తుడికి ఏంటి అక్కడ ఆలోచించాడంటే, ఇంటికి రాగానే వంశానని పిలవాలి, శామనని పిలవాలి అంతే అనుకున్నాడు. కానీ మా ఇద్దరికంటే పెద్ద మనిషి అక్కడ ఉన్నారుగా. సరే, అబ్బాయికి తెలియకపోవచ్చు, కానీ జనరల్గా మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఏంటది? ఇగ్నోర్ చేయడం. అంటే ఆ అబ్బాయి వేరే అబ్బాయి ఏండొచ్చు గాక, వేరే అబ్బాయి వచ్చి పెళ్ళికి పిలిచి వెళ్ళిపోయాడు, వేరే సంగతి. కానీ ఆ అబ్బాయి మా ఫ్యామిలీకి బాగా తెలిసిన అబ్బాయి పైపెచ్చు చెప్పాలంటే మా అమ్మ అబ్బాయికి పరిచయం కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే మా అమ్మ అబ్బాయికి పరిచయం కూడా చేసింది. నేను ఆ అబ్బాయిని అంత ప్రేమగా చూసుకున్నాను కదా, కనీసం ఆంటీ మీరు పెళ్ళికి రండి అని ఒక మాట చెప్పలేకపోయానే అని ఒక ఫీలింగ్ కలుగుతుందా లేదా మీరు చెప్పండి. అదన్నమాట. అంటే సమాచారం ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక అబ్బాయి వేరే అబ్బాయి ఏండొచ్చు గాక. అలాగే నేను మాట్లాడుతుంది కోడళ్ళ గురించి. కొన్ని మీ పరిధిలో కొన్ని జరుగుతుండొచ్చు, ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు. కొన్ని మీ జ్యూరిడిక్షన్లో, మీ యొక్క బౌండరీస్లో జరుగుతుండొచ్చు. కానీ బాధ్యత ఏంటి? ఇంటి పెద్దలకు సమాచారం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం చేసుకోవడానికి. ఒక కోడలు పుట్టింటి నుంచి ఆ అమ్మాయి కోడలికి కాల్ వచ్చింది, అమ్మ అర్జెంటుగా మీ నాన్నకు బాగలేదు, ఒక 4 రోజులు రా అని. ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడుతున్నా. అత్తగారు ఎక్కడో ఉన్నారు, భర్త ఎక్కడో ఉన్నాడు, అది వేరే సంగతి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పుట్టింటి నుంచి కాల్ వచ్చింది, పుట్టింటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కోడలు భర్తకు చెప్పింది, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మా నాన్నకు బాగలేదని వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, ఇప్పుడు కోడలు గారు ఏం చేసింటే బాగుండేది? భర్తతో పాటు ఎవరికి చెప్తే బాగుంటుంది? అత్తమ్మకు చెప్పాలి, ధర్మం కదా, ఇంట్లో వాళ్ళు పెద్దలుగా ఉన్నారుగా. ఇప్పుడు అత్తమ్మకు మామయ్యకు చెప్పకుండా ఈమె వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకు వచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పండి. వాళ్ళకి వచ్చే ఫీలింగ్ ఏంటి? మేము ఒకరు పెద్దలం ఉన్నాంగా, వెళ్తామంటే మేము కాదంటామా, వద్దంటామా? వెళ్ళే ముందు ఒక్క మాట, అత్తమ్మ మా నాన్నకు బాగలేదట వెళ్తున్నాను, మామయ్య మా అమ్మకు బాగలేదట వెళ్తున్నాను, ఒక్క మాట చెబితే వాళ్ళకు కడుపు నిండిపోతుంది. మా కోడలు మాకు చెప్పి వెళ్తుంది అనేటువంటి మాట. దిస్ ఈజ్ కాల్డ్ లెట్ దెమ్ బీ ఇన్ఫార్మ్డ్. ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంచండి, వాళ్ళకు సమాచారం అందించండి. ఇప్పుడు మన ఇంట్లో అయితే నాన్నకు చెప్పకుండా ఏం చేయంగా, గడప దాటి అడుగు పెట్టాలనంటే ఖచ్చితంగా నాన్నకు చెప్పి వెళ్తాం. మరి పుట్టింట్లో ఇంటి పెద్దలకు నేను చెప్పే వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అత్తగారింట్లో ఆ ఫార్ములా వర్తించదా అని అడుగుతున్నాను నేను. ఎస్ సార్. ఒక మంచి కుటుంబ జీవితానికి కోడళ్లకు ఇలాంటి లక్షణం ఉండడం తప్ప అని అడుగుతున్నాను. లేదు కదా. నీ భర్తను గౌరవించాలి, బాగానే ఉంది, కానీ భర్త కంటే పైన వాళ్ళు ఉన్నారుగా, అది ఇంపార్టెంట్. బైబిల్లో కూడా చాలా సీరియస్ చెప్తారు, ఇంతకుముందు చెప్పాను. తల నెరిసిన వాళ్ళు వస్తే అట లేచి నిలబడాలట, బైబిల్లో ఉంటుంది. నెరిసిన వెంట్రుకలు గల వృద్ధుని ఎదుట లేచి నిలబడము, లేదంటే నేను యాక్షన్ తీసుకుంటాడంట దేవుడు. పెద్దలను గౌరవించడంలో కనుక నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుని యాక్షన్ సీరియస్గా ఉంటుంది. ఇప్పుడేదో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, నాకు ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, చదువు ఉంది, డిగ్రీలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనలతో పెద్దలను తక్కువ చేసి చూస్తే దేవుడు కొత్త బెల్ట్ తీసుకుంటాడు, పాతది కూడా కాదు. ఎన్నో వందల లక్షణం ఇది? 7th. ఏంటది? సమాచారం అందించండి, పట్టించుకోండి. రైట్. పట్టించుకోండి అనేది 6వది, సమాచారం అందించండి అనేది 7వది. ఇక నెమ్మదిగా 8వది వస్తే, అప్పుడప్పుడు వాళ్ళు మంచికో చెడుకో సలహాలు ఇస్తారు. పెద్దలు సలహాలు ఇస్తారు లేదా చెప్పండి? అత్తమ్మ సలహాలు ఇవ్వదా? మామయ్య సలహాలు ఇవ్వడా? ఏదో మంచి ఎరగాలని ఇస్తారు వాళ్ళు. ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ కాకపోవచ్చు. సలహా వినగానే అరే ఇది పనికొచ్చేది కాదు, వర్కౌట్ అయ్యేది కాదని కూడా మనకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలను మాత్రం ఏమంటారు, దాన్ని మంచి మనసుతో వినండి, అది పాయింట్. పాటిస్తామా లేదా అనేది తర్వాత సంగతి. ఒక్కోసారి వాళ్ళు మనకు పనికిరాని సలహా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ మేరకు. కానీ వాళ్ళు ఇచ్చే సలహాను మాత్రం వినకుండా విస్మరిస్తే మాత్రం వాళ్ళు అవమానపరిచినట్టు అవుతుంది.
ఒకవేళ అది వర్కౌట్ అవ్వదు అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, అత్తమ్మ కరెక్ట్ మీరు చెప్పింది, కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంది, మరి అది చేస్తే ఇది ఇబ్బంది అవుతుందేమో, మీరు ఒకసారి ఆలోచించండి. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ హియర్ ఈజ్ బీ ఓపెన్ టు దేర్ అడ్వైస్, బీ ఓపెన్ టు దేర్ సజెషన్స్. వారిచ్చే సలహాలకు, వారిచ్చే సూచనలకు మీ హృదయాన్ని ఎప్పుడు కూడా తెరిచిపెట్టుకోండి. నువ్వేంటి నాకు చెప్పడం అనే నేచర్తో కాకుండా. అవసరం అంటారా ఇది? ఇటు అల్లుడికి అవసరమే, అటు కోడలికి అవసరమే. కొన్ని సందర్భాల్లో భార్య తల్లిదండ్రులు కూడా మంచి సలహాలు ఇవ్వచ్చు. అవి పాజిటివ్ అంటే స్వీకరించాలిగా, కనీసం వినాలిగా. గనుక వారి సలహాలు సూచనలు స్వీకరించడానికి, కనీసం వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మంచిదైతే ఖచ్చితంగా దాన్ని అమల్లో పెట్టండి, మంచిది కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నవది ఇది? 8వది. ఇక 9 మనం వింటే చాలా సరదాగా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం సీరియస్దే. ఏంటనంటే మీరు ఆలోచించండి, వీళ్ళకు పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకు కొడుకో కూతురో, కొడుకులో కూతురులో పుడతారు. వాళ్ళకేమవుతారు? ఇల్లు మనవాళ్ళు మనవరాళ్ళు అవుతారు, అంతే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేది వీళ్ళని ఆళ్లే. ఎస్ ఆర్ నో? మనవాళ్ళని మనవరాళ్ళని, అంటే కొడుకుని కూతుర్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమ, గారాభం ఇదంతా చేసేదంటే ఆళ్లే. తాతయ్య, అమ్మమ్మనో నానమ్మమ్మనో, అవ్వ తాతలు. ఆ ప్రేమ వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే అమితంగా చూపించేస్తారు. తల్లి కంటే ఎక్కువ ప్రేమ, తండ్రి కంటే ఎక్కువ ప్రేమ చూపించి వాళ్ళు ఏమనుకుంటారంటే మీకంటే ఎక్కువ వాళ్ళ మీద నాకే రైట్స్ ఉన్నాయనేది ఒక్కొక్కసారి చూపిస్తుంటారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా కోడలు బిడ్డల మీద చేసింది అనుకోండి, 2 దెబ్బలు కొట్టింది అనుకోండి, వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు లోపల. అంతేనా? చూసారా అంటే మాటలు, దొంగ సచ్చింది ఎట్లా కొడుతుంది కొడుకునని చెప్పేసి మాట అలా ఇవన్నీ తిట్టుకుంటుంటారు. అడగండి వాళ్ళని. ఒక కోడలు అత్తగారి దగ్గరికి వెళ్ళి నేను నీ మనవాడిని కొట్టేటప్పుడు నువ్వు ఏమనుకున్నావంటే ఓపెన్గా చెప్పమంటే వాళ్ళు చెప్తారు, ఎవరు రాసుకోవచ్చు మీరు. అది మీరు కొట్టెళ్ళిపోయిన తర్వాత ఆ మనవాడిని వీళ్ళు నెత్తినెక్కించుకుంటారు. మళ్ళీ మీ అమ్మ కొట్టింది కదా, మీ అమ్మ అంతే, నువ్వు ఏమ దగ్గర పడుకో, నా దగ్గర రాత్రి పడుకో, నేను నీ కథ చెప్తాను, అది చెప్తాను, ఇదంతా ఇట్లే ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే నేనేంటంటే కోడలు కానీ అల్లుడు కానీ వాళ్ళు ఎంతైతే ప్రేమ చూపించాలనుకుంటున్నారో వాళ్ళు చూపించనివ్వండి, అడ్డుపడకండి. అది పాయింట్ ఇక్కడ. ఏమంటున్నాను? అడ్డుపడకండి. వాళ్ళ ప్రేమకు మీరు అడ్డుపడకండి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. వాళ్ళు కొడుకుని ఎంత ప్రేమిస్తారో మనవన్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంకెవరున్నారు పాపం? వాళ్ళు తప్ప. ఆడాలన్నా, పాడాలన్నా, ఎగరాలన్నా, తిరగాలన్నా ఆ మనవాళ్ళు మనవరాళ్ళే పాపం వాళ్ళకి. లేదు కాదంటారా, మీరు ఆడుకోండి, వాళ్ళు వెళ్ళి మీరు వెళ్ళి ఆడుకోండి వాళ్ళతో. అదే అనేది, నా కొడుకుతో నా కూతుతో ఆడుకుంటే నువ్వు ఆడుకో, మళ్ళీ వెళ్ళి అత్తమ్మతో ఆడుకో. మరి అది ఎలాగో జరగదు కనుక కనీసం మనవాళ్ళను మనవరాళ్ళని ఇస్తే వాళ్ళు ముచ్చటగా ఆడుకుంటారు. కొన్ని సందర్భాలు ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు అనుకుంటారు వీడు రాత్రిపూట్ల ఏదో తినకూడదని వీళ్ళు డిసైడ్ అయిపోయింటారు, కానీ అమ్మమ్మ పెడుతుంటుంది లోపల వాడికి కదా. వాడు చచ్చిపోయినా పర్లేదు, తినే చావాలనుకుంటారు వాళ్ళు. అదేనా? అలాంటప్పుడు వాళ్ళ ప్రేమను కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి తప్ప వారిని హట్టు చేసి, అంటే వాళ్ళకు నా మనవడు నాకు దూరం అవుతున్నాడు, నా మనవరాలు నాకు దూరం అవుతుంది అనే ఫీలింగ్ వారికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది కోడలిది, అల్లుడిది. ఇదే యాప్రాల్లో నేను ఒక 2 ఏళ్ల కిందట ఒక మెసేజ్ చెప్పాను, చాలా అద్భుతమైన మెసేజ్. నేను అక్కడ ఈ పిల్లలు నేను బాబు నాయన ఆ మెసేజ్ ఒక్కటి తీసుకొని రండర్రా అని చెప్తున్నా. కుటుంబం అంటే ఎలా ఉండాలో ఒక మెసేజ్ చెప్పాను ఇక్కడే. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నా వీళ్ళని. ఒకరేమో మా దగ్గర వీడియో ఉందని అంటారు, ఇంకొకరేమో ఆడియో ఎగిరింది అంటారు. నేను ఏం చేసేది మరి? ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్. ఒకరోజు ఫ్యామిలీ ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టాం కదా ఇక్కడ, క్లెమెంట్ అన్న పెట్టాం కదా ఇక్కడ, అందరు వచ్చారు కదా, ఆ రోజు చెప్పిన మెసేజ్ అది. రైట్. అందులో నేను చెప్పాను ఒక మంచి పాయింట్, అది మళ్ళీ ఇక్కడ కుదిరితే రిపీట్ చేస్తున్నా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని ఇరు కుటుంబాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ప్రేమను అనుభవించేలా చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి, నా కొడుక్కి నా ప్రేమ వాడికి అర్థం కావాలి, వాళ్ళ అమ్మ ప్రేమ అర్థం కావాలి, సరిపోదు.
అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల ప్రేమ కూడా అనుభవించాలి. ఓహో, మా నాన్న వాళ్ళ నాన్న నన్ను ఇలా చూసుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నాన్న లేడులేండి. మా నానమ్మ నన్ను ఇంత ప్రేమ అంటే వాడికి నాన్నమ్మ ప్రేమ కూడా తెలియాలి. నానమ్మ ప్రేమతో పాటు అవకాశం ఉంటే అమ్మమ్మ ప్రేమ కూడా వాడు చూడాలి. అమ్మమ్మ ప్రేమతో పాటు అమ్మ తండ్రి ప్రేమ కూడా వాడు చూడాలి. అంటే రేపు పొద్దున జీవితాంతం వాడు అవే జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు. ఎస్ సార్ నో. రేపొద్దున భవిష్యత్తులో మా అమ్మమ్మతో నేను ఆడుకోలేకపోయాను, మా తాతయ్యతో నేను గడపలేకపోయాను అన్న ఫీలింగ్ వాడికి రాకూడదు. అది రాకూడదంటే ఎవరు చూడాలి? అది రాకూడదంటే ఎవరు దీన్ని వాతావరణాన్ని సృష్టించాలి? కోడలు, అల్లుడు. అంతే కదా. ఇంకోటి చెప్పనా, ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్తున్నా. నా కొడుక్కి వాడి మేనత్తల ప్రేమ కూడా తెలియాలి. అంటే నా చెల్లెళ్ళ ప్రేమ వాడికి తెలియాలి. మా మేనత్తలు ఇలా చూసుకున్నారని. అలాగనే వాడి బాబాయిల ప్రేమ వాడికి తెలియాలి, మా చిన్నాన్న ఇలా చూసుకున్నారని. ఎంతమంది చెప్తారు ఎస్ సార్ నో? రైట్. మీరు ఎస్ అన్నారు కనుక ఇంకో మాట చెప్తున్నా. మేనత్తల ప్రేమ తెలియాలని నేను అనుకున్నప్పుడు వాడికి మేనమామల ప్రేమ కూడా తెలియద్దు. మేనమామలు అంటే ఎవరండోయ్? అమ్మ అన్నలు, అమ్మ తమ్ముళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ ప్రేమ కూడా వాడు చూడొద్దు. మా మేనమామ అంటే నా తర్వాతనే ఎవడైనా. చిన్నమ్మల ప్రేమ, పెద్దమ్మల ప్రేమ, మా మేనమామల ప్రేమ, మేనత్తల ప్రేమ, ఇవన్నీ వాడికి ఇస్తే రేపు పొద్దున వాడు జీవితాంతం నేను ఎక్కడికి వెళ్ళినా నేను కింగ్ అని బతుకుతాడు. అంటే అమ్మమ్మ ఇంట్లో వాడి హవా నడుస్తుంది, నాన్నమ్మ ఇంట్లో హవా నడుస్తుంది. అలా అందరి ప్రేమను ఆ బిడ్డలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఈ తల్లిదండ్రులది. అంటే కోడలిది, అల్లుడిది. ఇలా కాకుండా ఇదిగో ఆ అత్తతో మాత్రం మాట్లాడుకు, ఆ మామయ్యతో మాట్లాడుకు, ఆ బాబాయ్తో మాట్లాడుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకంటే వాళ్లకు నీకు 100 గొడవలు ఉండొచ్చు. వీళ్ళని దూరం చేయకు. ఐమ్ రైట్ ఆర్ నాట్? పెద్దలుగా మీకు నాకు ఏదైనా చిన్న మనస్పర్ధలు నుంచి మన ఇద్దరికి మాటలు ఉండకపోవచ్చు, వదిలే. కానీ వాళ్ళని దూరం చేయకు. ఒక 4 ఏళ్ళైన తర్వాత మనం కలిసిపోతాం, కానీ ఈ 4 ఏళ్లలో వీడు పొందాల్సిన ప్రేమ అంతా మిస్ అయిపోతాడుగా. అది నేను అనేది ఇక్కడ. ఎన్నో పాయింట్ మాట్లాడుతున్నాను ఇక్కడ? 9th ఏంటంటే ఆ పిల్లలకి అందరి ప్రేమ అనుభవించేలా నువ్వు చూడు. అది అమ్మమ్మ ప్రేమ కావచ్చు, నానమ్మ ప్రేమ కావచ్చు, అమ్మ సైడు కుటుంబీకుల ప్రేమ కావచ్చు, నాన్న సైడు కుటుంబీకుల ప్రేమ కావచ్చు. ప్రత్యేకించిన గ్రాండ్ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు మాకు సొంతం అనుకుంటుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు చూడండి, ఒక్కొక్కసారి కొడుకుని, కోడల్ని లేదా అల్లుడిని కుదిరిన వాళ్ళు దబాయిస్తుంటారు. మీకు పెంచడం చేత కాకపోతే వాళ్ళు మాకు ఇచ్చేయండి, అంతేనా? మీకు వాళ్ళని చూసుకోవడం రాకపోతే మాకు ఇచ్చే మేము చూసుకుంటాం, అంతేగాని వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎంత ప్రేమ చూడండి వాళ్ళకి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. క్లియర్? రైట్. ఇది 9వది. ఇక చివరిది 10వది. మనం చాలా బిజీ లైఫ్లో బతుకుతున్నాం, టు బీ ఫ్రాంక్. ప్రత్యేకించి సిటీలో అయితే సిటీ లైఫ్ ఈజ్ ఎ పిటీ లైఫ్ బికాజ్ వీఆర్ ఆల్వేస్ బిజీ హియర్. కానీ ఒక కోడలు కానీ ఒక అల్లుడు కానీ, ఎక్కువ శాతం కోడలే. ఎందుకంటే మనకు అల్లుడు ఎప్పుడు పుట్టింట్లో ఉంటాడు కనుక. ఇప్పుడు కోడల గురించి మాట్లాడితే మీరు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఏ పని లేకపోయినా 4 మాటలు మాట్లాడుతుండండి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఏమంటారు దాన్ని? సంభాషించండి, మాట్లాడుతుండండి. దానివల్ల ఏమవుతుందనంటే ఏదో పని ఉంటేనే వచ్చి మాట్లాడడం కాకుండా ఏ పని లేకున్నా కూడా 4 మాటలు. అత్తమ్మ చిన్నప్పుడు మా ఆయన విషయాలు కొన్ని చెప్పండి అనండి, ఆమె చెప్తుంది, ఇరగదీస్తుంది. వాళ్ళ కొడుకే అది మా ఆయన అంటే ఆమె కొడుకే. ఎలాంటి పిచ్చి పనులు చేసేవాడు మీ కొడుకు, ఒకసారి 2 మాటలు చెప్పండి, ఈరోజు వచ్చిన తర్వాత ఆడుకుంటాను. ఇంకా ఆమె చెప్తుంది, ఎన్ని చెప్తుంది? నువ్వు గంట సేపు ఉంటే గంట స్టోరీలు ఉంటాయి ఈ హీరోవి కనుక చాలా ఇంట్రెస్టింగ్గా. ఆమెకు కూడా అరే నా కోడలు ఎంత చక్కగా మాట్లాడుతుంది, అంతేనా కదా? చెప్పండి. కమ్యూనికేషన్, జనరల్ కమ్యూనికేషన్. ఏదో పని ఉంటేనే ఏదో ఒక పని నిమిత్తం మాట్లాడేటువంటి మాటలు కాదు, స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ గురించి ఎత్తుకొని మాట్లాడడం కాదు, జనరల్గా మాట్లాడుతున్నాండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా చిన్న మనస్పర్ధల పార్తలు పాత ఉన్నా కూడా పోతే ఉండలే, అప్పుడు ఏదో తెలియగా నింది పిల్ల, ఏం కాదు, ఎంత చక్కగా మాట్లాడుతుంది అనేటువంటి ఒక ఆలోచన అత్తమ్మ గారికి వస్తుంది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉండదో సమస్యలు ఎక్కువైపోతాయి. ఆ గ్యాప్ అనేది ఇంకెక్కువ గ్యాప్ను సృష్టిస్తుంది. అవసరం అంటారా? కమ్యూనికేషన్, సంభాషణ అనేది అవసరం అంటారా లేదా? చెప్పండి. చాలా అవసరం. ఎన్ని గుణాలు చెప్పాను? మొత్తం 10.
ఇప్పుడు నేను చెప్పిన 10 గుణాలను మీరు ఆలోచిస్తే ప్రతి కోడలు, ప్రతి అల్లుడు ఇలాంటి ఆలోచన ఉంటే ఎంత బాగుంటుంది. ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక ఆవిడ పాపం భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్ళకుండా అత్తమ్మ గారితో, అత్తమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, దయచేసి నన్ను మాత్రం రావద్దని చెప్పకు, నువ్వే నా తల్లి, నువ్వే నా అత్త, నువ్వే సర్వస్వం. ఎవరబ్బా? రూత్ గారు. కోడళ్ళందరూ లేచి నిలబడి నమస్కారం పెట్టాల్సింది ఎవరికి? రూత్ అమ్మగారికి. ఎందుకు? ఆవిడ అత్తమ్మలో ఎవరిని చూసుకుంది? తల్లిని చూసుకుంది. కానీ ఆవిడ పేరు రూతుగా మనం చూస్తున్నాము. నోవహు గారి కోడళ్ళ పేర్లు తెలియకపోయినా వాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. వాళ్ళ అత్తగారులు అమ్మని చూసుకున్నారు, మామగారులు నాన్నని చూసుకున్నారు, గనుకనే ఓడెక్కారు. వాళ్ళకున్న భరోసా ఏంటి? మామయ్య ఉన్నాడు నాకు తండ్రిగా, మాకు తండ్రిగా, మా అత్తమ్మ ఉంది మాకు అమ్మగా, వాళ్ళిద్దరికి పైన దేవుడు ఉన్నాడు, ఇంకేం కావాలి? పుట్టింటోళ్ళు సూట్ కేసు సర్దుకొని ఇంటికి రమ్మన్నా సూట్ కేసు ఇంట్లోనే పెట్టుకొని ఓడెక్కారు. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి నోవహు గారి కోడళ్ళది. అందుచేత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉండదు, చూద్దాం. దేవునికి నచ్చని ఒక గుణాన్ని ఆయన చెబుతున్నాడు, అది చూసి మనం ముగించుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనము చూద్దామా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. అందుకే నేను భరించలేకపోతున్నాను ఈ వ్యవస్థను చూసి అంటున్నాడు దేవుడు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవడం కాదు, ప్రతి ఇంటి వారు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా, మిత్రులుగా, ప్రేమ కలిగి ఉంటే చూడాలనుకుంటున్నాడు దేవుడు. కోడలు అత్త మీదికి లేవడం, అత్త కోడల మీదికి లేవడం కాదు, మీరందరూ ప్రేమగా ఉంటే అనుకుంటున్నాడు. అలా ప్రేమ కలిగి దైవిక వాతావరణంలో ఉన్నటువంటి నోవహు గారి కుటుంబం ఒకరోజు బ్రతికి బయట పడగలిగింది. ఎంత పెద్ద ప్రపంచాన్నే ముంచేసే ప్రళయం వచ్చినా ఈ దైవిక వాతావరణ కుటుంబాన్ని మాత్రం ఏం చేయలేకపోయింది. ప్రళయం అందరినీ ముంచింది కానీ వీళ్ళ ఫ్యామిలీని ఏం చేయలేకపోయింది. దానికి ఒకే ఒక కారణం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భక్తి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత, పెద్దలంటే ఆ కోడలకు ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ వారి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాయి. అది కరువైన లోతు అల్లుళ్ళు నాశనం అయిపోయారు. నోహు గారి కోడలు మాత్రం ఒక గొప్ప రక్షణను వారు చవి చూడగలిగారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని ప్రేమించి, సంఘం కోసం రక్తం ఇచ్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి తిరిగి లేచి, ఆ సంఘం ఎప్పుడు కూడా స్త్రీగా వర్ణించబడిందని మర్చిపోకండి. సంఘం అంటే స్త్రీగా వర్ణించబడింది, భార్యగా. ఆ సంఘంలో ఈరోజు మనందరం ఉన్నాం, స్త్రీ పురుషులందరూ కూడా, సహోదరులు సోదరీమణులు, మనందరము కూడా నోవాహు గారి కోడళ్ళు ఎలాగైతే ఒక మంచి రక్షణ కోసం వారు ఎలాగైతే ఆలోచించి భర్తల మాట వింటూ, పెద్దల మాట వింటూ ఓడలోనికి ప్రవేశించి రక్షింపబడ్డారో, మనందరికీ శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అధికారము కింద ఆయన ఏర్పరిచినటువంటి బాటలో మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళి మనం కూడా రక్షణ అనే ఓడలో ఆల్రెడీ ప్రవేశించాం, అంతం వరకు దిగకుండా ఆ ఓడలోనే ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఒక మాట చెప్పనా. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఇంట్లో గొడవలు అయ్యేసరికి కోడళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతుంటారు, సీరియస్గా వెళ్ళిపోయి ఈ ఇల్లు చూడండి, నువ్వు వద్దు, నీ ముఖం వద్దు, దండం అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ నోవహు గారి కోడళ్ళు అలా బయటికి వెళ్ళాల. బయటికి వెళ్ళంటే మునిగి చచ్చిపోయేవాళ్ళు. ఓడలో నుంచి ఏమైనా బయటికి వెళ్ళారు వాళ్ళు? నో, ఓడలోనే ఉన్నారు అంతం వరకు. అరారాతు పర్వతం మీద నిలబడేంత వరకు ఓడలోనే ఉండి ఆ కోడళ్ళు ఆ రక్షణను పరిపూర్ణం చేసుకున్నారు. ఆ రోజు ఈరోజు మనం కూడా ఒక దైవిక వాతావరణంలో ఉన్నటువంటి ఇంటిలో మనం ఉంటూ ఆ ఇంటిని కట్టుకొనొచ్చు. ఇటు అల్లుళ్ళు కానీ అటు కోడళ్ళు కానీ గొప్పగా దేవుని ఎదుట బ్రతుకుతూ, ప్రత్యేకించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన బాటలో కలిసికట్టుగా అందరూ కూడా ముందుకెళితే ఆ రక్షణ పరిపూర్ణమవుతుంది భవిష్యత్తులో. ఆ పరిపూర్ణమైనప్పుడు మనం పొందవలసిన బహుమానాన్ని ఖచ్చితంగా పొందుతాం. అది మనందరి కుటుంబాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నోవహు గారి కోడళ్ళ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, కోడళ్ళు అనే ప్రస్తావన వచ్చింది కనుక ఒక 10 లక్షణాలు ఉంటే ఆ కోడళ్ళకి లేదా అల్లుళ్ళకి ఎలా ఉంటుందో కూడా నేర్చుకున్నాం.
మరి దేవుడు ఇంత చక్కని మాటలు మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. అందరు లేచి నిలబడినట్లయితే మనం ఆల్రెడీ కానుక పాట కూడా పాడుకున్నాం కనుక ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న వేళలో మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. యాప్రాల్లో జరుగుతున్న ఈ సంఘ ఆరాధనలో తండ్రి, మేము లాక్డౌన్ అయినప్పటి నుంచి బైబిల్లోని స్త్రీల గురించి మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. అనేక విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం. అనేక విషయమైనటువంటి పాఠాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మరి వినిన వారు మాత్రముగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా కుటుంబ నిర్మాణం కోసం ఈ మాటలు ఎంత అవసరమో గుర్తిరిగి ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన నేను కానీ విన్న మీ పిల్లలు కానీ ఈ మాటలను ఔషధ మూలికలుగా భావించి స్వీకరించి చక్కగా వినియోగించుకున్నటకు చక్కని జ్ఞానమును అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. స్థానికంగా జరుగుతున్నటువంటి ఈ సంఘ పరిచయను దీవించమని, ప్రతి వారము అనేక మందికి దీవెనకరంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంతయు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా సాగుటకు సహాయం చేయండి. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకొని వచ్చినాం. వారి కుటుంబ స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. వారి అవసరతలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తిరిగి వారి ప్రాంతాలు వెలుచుండగా క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఇంతవరకు చక్కగా ఈ వాక్యం విని బలపడినటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ తండ్రి, వారిని కూడా ఆశీర్వదించి వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని, వారి అవసరతలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తిరిగి సాయంత్రం తండ్రి 5 గంటలకు YMCAలో జరగబోతున్నటువంటి ఆరాధన కార్యక్రమాన్ని దీవించండి తండ్రి. మేము చేపట్టవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉంటుండగా అవన్నీ కూడా మీ మహిమార్థమై విజయవంతం చేయమని వేడుకొనుచు మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ మీ ప్రియకుమారుడు మరొక్కసారి తండ్రి క్షమించండి. మరి ఎందరైతే తండ్రి వారి గుప్పిలు విప్పి తండ్రి సంఘ పరిచర్య కోసం కానుకలు సమర్పించారో వారి యొక్క హస్తాలను ఆశీర్వదించి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని, కుటుంబ అవసరతలు జ్ఞాపకం చేసుకున్నామని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.